రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయని అంటుంటారు. బాగా రాజకీయాల గురించి బాగా వంటబట్టిన వాళ్ళు చెప్పేటటువంటి మాట. పిఠాపురం వర్మ తెలిసి తెలిసి తప్పు చేశారా? ఇప్పుడేమన్నా అలా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుందా? ఈశ్వర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. నమస్తే సార్. ఈ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా ఆగ్రహంగా ఉన్నారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన కూడా వాళ్ళకు ఒక విధంగా నమ్మకం సడిలే స్థాయిలో పరిస్థితి వెళ్ళిపోయింది. పిరికోడి భయమే పక్కోడికి పెట్టుబడిలా మారిపోయింది మా పరిస్థితి చెప్తున్నారు. మా పార్టీ నాయకత్వం పిరికితనాన్ని అటు జనసేన పార్టీ వాళ్ళు ఇటు టీడీపీ వాళ్ళు బాగా చక్కగా క్యాష్ చేసుకుంటున్నారు. ఆ ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీని ఎప్పటి నుండో నమ్ముకొని ఉన్న వాళ్ళంతా నాశనం అయిపోతున్నారని కూడా చెప్తున్నారు. వీళ్ళకు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది ఏంటంటే రెండు అంశాల మీద. ఒకటి, సోమవీర్రాజు గారికి బీజేపీ కోటాలో ఎమ్మెల్సీ వెళ్ళడం ఒకటైతే, రెండు వర్మ గారికి జరిగిన అన్యాయం. వర్మ గారికి జరిగిన అన్యాయం మీరు ఇందాక చెప్పినట్లు ఒక వెన్నుపోటు అయితే తట్టుకోవచ్చు. పాపం 2 వెన్నుపోట్లు పొడిచేశారు. ఎందుకు వెన్నుపోట్లు అని చెప్పాల్సి వస్తుంది అంటే, చంద్రబాబు నాయుడు గారి కంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా మరింత లోతుగా కత్తి దింపేశారు. ఇది బాగా గమనిస్తే ఏంటంటే, ఎలక్షన్లకు ముందు నా గెలుపు మీ చేతుల్లో పెట్టాను అన్నారు. గెలిచిన తర్వాత సన్మానించారు, గుండెల్లో పెట్టుకుంటా అన్నారు. ఇంకో విషయం ఏంటంటే 2024 మార్చి 31 తేదీన పిఠాపురంలో ప్రసంగం ఇస్తూ చెప్పారు, వర్మ త్యాగం చాలా గొప్పది, ఆయన్ను ఉన్నత స్థానంలో ఉండేలా చూస్తా. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఉన్నత స్థానంలో చూస్తానంటే ఎమ్మెల్సీ ఏదో ఇస్తారు అని అనుకున్నారు. కానీ ఈరోజు పరిస్థితి ఎక్కడికి వెళ్ళిందంటే, ఈయనకు కేవలం ఈ దఫాలో ఎమ్మెల్సీ రాకుండా అడ్డుకోవడం వరకు కాకుండా మొత్తం వర్మ పొలిటికల్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టడానికి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ ప్రయత్నిస్తోందా అన్న ఒక అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఈ రోజే నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడారు. అవును, అప్పుడు ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు? వర్మ గారి త్యాగం గొప్పది, ఆయన ఒక ఉన్నత స్థానంలో ఉండేలా నేను చూస్తా అన్నారు ఆ రోజు. కానీ ఈ రోజు సింపుల్ గా నాదెండ్ల మనోహర్ గారు, వర్మ గారితో మాకేం సంబంధం, ఎవరికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చుకోవాలనేది ఆయా పార్టీల అధిష్టానాలు నిర్ణయించుకుంటాయి. వర్మ గారు వెళ్ళి వాళ్ళ అధిష్టానంతో మాట్లాడాలి, ఇందులో మా ఏముంది అని సింపుల్ గా చెప్పేశారు. అంటే మాకు సంబంధం లేదని. గౌరవం అన్నారు, గుండెలో పెట్టుకుంటామన్నారు, ఒక ఉన్నత స్థాయిలో చూస్తామని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈ రోజు మాకు సంబంధం లేదు, వర్మ ఎవరు మా పార్టీ కాదు కదా అని మాట్లాడుతున్నారు. సరే, అక్కడికైనా ఆగారా అంటే అడ్డాలు ఈ మరి ఎప్పటి నుండి అడ్డా తయారైందో కానీ పిఠాపురం అన్నది పవన్ కళ్యాణ్ గారి అడ్డా. ఓకే, ఎవరిని మేము చెక్ పెట్టాల్సిన అవసరం లేదు, ఇదే పవన్ కళ్యాణ్ గారు అడ్డాని, ఇంకో ఆలోచన ఎవరు పెట్టుకోకూడదు అని చెప్పేశారు నాదెండ్ల మనోహర్ గారు. అంటే ఇంకెప్పటికీ కూడా ఇది పవన్ కళ్యాణ్ గారు అడ్డాగానే ఉంటుంది. వర్మ కావచ్చు, మరోవరు కావచ్చు, ఫ్యూచర్ లోనో భవిష్యత్తులోనో ఏదో అవుతామని ఆశలు పెట్టుకోవద్దండి అని చెప్పారు. ఇంకా ఏంటి అంటే, వర్మకు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ మీద ఎంత చర్చ జరుగుతుందో అంతకంటే ఎక్కువ వర్మ గారి మీద జరుగుతోంది. వర్మకి ఏమి ఇస్తారు, ఆయన ఏం చేస్తున్నారు, ఆయనే గెలిపించారు, ఇవన్నీ పవన్ కళ్యాణ్ కు నచ్చడం లేదు. దాంతో అసలు వర్మ అనే ఆయన్ని పక్కన పెట్టడానికి ఆ భాగంగానే మాజీ ఎమ్మెల్యే దొరబాబుని తెచ్చుకున్నారు పార్టీలోనికి. పవన్ కళ్యాణ్ ఎప్పుడు పీఠాపురంలో ఉండడానికి సాధ్యం కాదు కాబట్టి మొత్తం అక్కడంతా వర్మకి అప్పగించాలి. న్యాయబద్ధంగా అయితే ఏదన్నా సరే పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేకుంటే మీరు చూసుకోండి అని వర్మకి ఇవ్వాలి ఏదైనా బాధ్యతలు ఉంటే. కానీ ఆయన ఉండడానికి వీలు లేదన్న ఉద్దేశంతోనే దొరబాబుని తెచ్చుకొని దొరబాబు ద్వారా అక్కడ రాజకీయాలు నడపాలి అని చూస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు మాది అడ్డా అని చెప్పేవరకు వెళ్ళారు. ఇంకా ఏంటి అంటే, ఒక విధంగా తెలుగుదేశం పార్టీ బలహీనతని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారా? నిన్న నాదెండ్ల మనోహర్ గారు ఇంకో మాట అన్నారు, అసలు ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే మన పవన్ కళ్యాణ్ గారి వల్లే, మనం అంతా చేసిన రాజకీయాల వల్లే, త్యాగాల వల్లే ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అని మాట్లాడారు. మరి ఇదే మాట తెలుగుదేశం పార్టీ వాళ్ళ నుంచి ఎవరైనా మాట్లాడగలుగుతారా? మా తెలుగుదేశం పార్టీ ఓటర్లతో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయ్యారని మాట్లాడగలుగుతారా? మా చంద్రబాబు నాయుడు గారు ఇస్తే మీరు డిప్యూటీ సీఎం అయ్యారని ఎవరైనా మాట్లాడగలుగుతారా? తెలుగుదేశం పార్టీ నుంచి ఆ ప్రయత్నాలు జరగడం లేదు. ఎందుకు జరగడం లేదు అంటే, తెలుగుదేశం పార్టీలో మాట్లాడే వాళ్ళు లేక కాదు. అప్పట్లో చింతమనేని ప్రభాకర్ చాలా గట్టిగా మాట్లాడేవారు. కానీ ఈసారి ఎందుకు మాట్లాడడం లేదంటే, ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీ నాయకత్వమే డౌన్ అయిపోయింది, కంప్లీట్ గా సరెండర్ అయిపోయారు అన్నది ఒకటైతే, సోమవీర్రాజుకి ఎమ్మెల్సీ పదవి రావడం పైన ఇంకా ఉదయం నుండి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా. ఆయనకైతే తొలి నుంచి సీనియరు సోమవీర్రాజు, ఆయన ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ నీడలో ఉన్నంత కాలం బీజేపీని వెతకనివ్వరు, బీజేపీని మింగేస్తుంది తెలుగుదేశం పార్టీ, కాబట్టి మనం ఒకవేళ పొత్తు పెట్టుకున్నా కూడా మనం ప్యారలల్ గా సొంతంగా ఎదగాలి అన్నది సోమవీర్రాజు గారి ఐడియా. కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో సమర్థవంతంగా చెక్ పెట్టారు బీజేపీలోని టీడీపీ అనుబంధ నాయకులు, టీడీపీ నాయకులు, సోమవీర్రాజుకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మా శ్రేణులంతా సహకరించవు, ఓట్ల బదిలీ జరగదు, ఓడిపోతారు అని చెప్పి ఆయనకు చెక్ పెట్టారు. కానీ ఈరోజు ఆఖరి నిమిషంలో బీజేపీ ఎంటర్ అయ్యి ఎమ్మెల్సీ తీసుకొని ఆయన సోమవీర్రాజుకి ఇచ్చేసరికి చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ మీడియానే,
సరే ఇవ్వాలి అనుకుంటే కాస్త తెలుగుదేశం పార్టీతో సఖ్యతగా ఉండే వ్యక్తికి ఇవ్వచ్చు కదా, మీరు సోమవీరాజుకి ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. దాంతో పాటు బీజేపీ తెలుగుదేశం పార్టీని లెక్క చేయడం లేదు, మీరు చెప్తే మేము సెలెక్ట్ చేసుకోము, మా ప్రయోజనాల కోసమే మేము పని చేస్తామన్న విధంగా ముందుకు వెళ్తోంది. పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఇలా ఎందుకు అయిపోయారు? ఏదో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలంతా జనసేన నుంచి బీజేపీ నుంచి ప్రజాప్రతినిధులని చట్టసభలకు పంపే వ్యక్తుల్లా అయిపోయారే కానీ ఎక్కడైనా కానీ తెలుగుదేశం పార్టీకి ఆత్మగౌరవం ఉంటుందా అని ఎలా ప్రశ్నిస్తున్నారు. అయింది సార్? సోము వీర్రాజుది కొంత ఆశ్చర్యకరమైనటువంటి అంశమే. చంద్రబాబు నాయుడు గారు బీజేపీలో కూడా వేలు పెడతారు, తప్పకుండా తనకు కావాల్సినటువంటి క్యాండిడేట్ ఎవరైతే బాగుంటుందని ఆలోచించుకొని కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి ఇన్ఫ్లుయెన్స్ పనిచేయలేదా? ఒకటి. పురంధేశ్వరి గారు ఉన్నప్పటికీ కూడా ఆమె ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాల కోసం పనిచేస్తారని తెలిసినప్పటికీ కూడా ఎట్లా సోము వీర్రాజు గారి ఎంపిక జరిగింది? ఎట్లా సాధ్యం అవుతుంది ఇది? అంటే ఇప్పుడు తెలుగు బీజేపీ వాళ్ళు కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధపడ్డారన్నది సోమవీర్రాజుని బట్టి కరెక్ట్ గా అర్థమవుతోంది. చంద్రబాబు నాయుడు గారిని లెక్క చేసే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు. ఎందుకు లేరు అంటే అటువైపు నుంచి ఎందుకు, ఇటువైపు నుంచే పిరికితనాన్ని ప్రదర్శిస్తున్నారు. మొన్న శాసన మండలిలో కళ్యాణి గారు కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది కదా, మీ మీద ఆధారపడి నడుస్తున్న ప్రభుత్వం ఉంది కదా అనగానే నారా లోకేష్ గారు నిజానికి అంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు మేము ఎప్పుడు చెప్పాం మా మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఉంది అని చెప్పి ఒక 15 నిమిషాలు పెద్ద గగ్గోలు పెట్టారు. అంటే ఆ ధైర్యం కూడా అవును మా ఎంపీలతోనే ఉంది అని గర్వంగా చెప్పుకోవాల్సిన నారా లోకేష్ గారు కూడా ఆ స్థాయిలో భయపడుతూ ఉన్నప్పుడు ఇక అవతల వాళ్ళు తప్పనిసరిగా ఈ పిరికితనాన్ని చూసి వాళ్ళు భయపెట్టడానికి ఇంకా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అదే జరిగింది. ఇంకా ఏంటి, తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆవేదన ఎంతవరకు వెళ్ళిపోయిందంటే అసలు బీజేపీకి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల బలం ఎంత, ఇదివరకు ఒక రాజ్యసభ టికెట్ ఇచ్చేసాం, ఇప్పుడు మళ్ళా ఒక ఎమ్మెల్సీ తీసేసుకున్నారు, విజయసాయి రెడ్డి గారితో ఖాళీ అయిన ఆ రాజ్యసభ సీటును కూడా మళ్ళీ బీజేపీ వాళ్ళే తీసుకుంటామంటున్నారు. అంటే ఇక్కడ నిర్ణయాధికారం ఎవరి చేతుల్లో ఉంది? మనం ఇక్కడ పెద్ద పార్టీ అని చెప్పుకుంటున్నామే కానీ తెలుగుదేశం పార్టీ కనీసం ఎక్కడైనా మన ప్రయోజనాల్ని కాపాడుకోగలుగుతున్నామా అని చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇదంతా ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఎక్కడో సరెండర్ అయిపోతున్నారు. అందువల్ల ఆయన పార్టీ ప్రయోజనాలను కూడా కాపాడుకోలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు తన కోసమా తన కూటమి కోసమా ఆ పెడుతున్న తాకట్టు పెట్టడం వల్ల అల్టిమేట్ గా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్న నాయకులంతా విపరీతంగా ధ్వంసం అయిపోతున్నారు. ఈశ్వర్ గారు వర్మకి ఎమ్మెల్సీ ఇస్తే వర్మ ఒక సముచిత స్థానంలో కూర్చుంటే పవన్ కళ్యాణ్కి జరిగే నష్టం ఏంటి? ఎందుకు అడ్డుకోవాల్సి వస్తుంది? ఇంకోటి కూడా ఉంది, కూటమి ఇలాగే ఉంటుందని కూడా లేదు. వర్మ గారికి అక్కడ ఒక ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనకు ప్రోత్సహిస్తే రేపు పొద్దున ఫ్యూచర్ లో తప్పనిసరిగా అతని నుంచి థ్రెట్ ఉండొచ్చు అని కూడా భావిస్తూ ఉండవచ్చు. పైగా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే తనకు మించి ఇంకోరి మీద చర్చ జరగడానికి వీల్లేదు అన్న ధోరణితో ఆయన ఉన్నారన్నది చాలా విషయాల్లో అర్థమవుతూనే ఉంది. అలాంటిది పిఠాపురంలో వర్మ వల్ల పవన్ కళ్యాణ్ గెలిచారు అన్న మాట వినిపించినప్పుడల్లా ఆయన అసహనానికి గురవుతూ ఉంటారు లోలోన. అందుకని అసలు వర్మ ఎవరు, ఆయన నన్ను గెలిపించడం ఏంది, అసలు తెలుగుదేశం పార్టీని మా వల్ల గెలిచింది కదా అన్న దాంతో వర్మ అనే వ్యక్తిని ఫేడ్ అవుట్ చేయాలి, ఆయన మాట వినిపించకూడదు అన్న ఒక రాజకీయాన్ని అయితే పవన్ కళ్యాణ్ గారు జనసేన ప్లే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇండైరెక్ట్ గా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు ఆయనకున్న బలహీనతల కారణంగా. అంటే ఎప్పటికైనా సరే వర్మ అక్కడే పాతుకుపోతే ప్రమాదం అనేది పవన్ పసిగట్టారా? ఎందుకంటే ఇక్కడ ఒక్క వర్మ మాత్రమే కదా, ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కూడా ఉంది, అది కూడా త్యాగం చేశారని చెప్పాలి. వర్మ కుమారుడు ఇద్దరి భవిష్యత్తు అక్కడ ఒకరిది కాదు. అరే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు వర్మ గారి కుమారుడు కూడా మా కోసం ఇది చేశారు. అవును, అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ సెగ్మెంట్ కాపు ఓటింగ్ ఎక్కువ ఉన్న సెగ్మెంట్, మొన్న గెలిచారు, దాన్ని ఒక సేఫెస్ట్ సెగ్మెంట్ గా చూసుకుంటున్నారు. అలాంటి చోట ఇంకా ఏది ఉండకూడదు. రేపు పొద్దున వర్మ మీద ఆధారపడి రాజకీయం చేస్తే ఆయన సహకరిస్తారా లేదా అనేది గ్యారెంటీ లేదు. నెక్స్ట్ టైం కూడా మీకు టికెట్ ఇవ్వమంటే వర్మ తప్పనిసరిగా ఎదురు తిరగవచ్చు. 2014లో ఆయన ఇండిపెండెంట్ గా గెలిచిన ట్రాక్ రికార్డు కూడా అక్కడ ఉంది. ఇలాంటప్పుడు వీలైనంత వరకు ఆ బలమైన నాయకుడిని వీక్ చేసినప్పుడే ఆ సెగ్మెంట్ లో నా హవా ఉంటుంది, నా నిర్ణయాలకు విలువ ఉంటుంది అన్న ఒక చెప్పాలంటే ఒక అభద్రతా భావంతోనే పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయం చేస్తున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఈశ్వర్ గారు.